హాయ్ ఫ్రెండ్స్, కోర్ జావా ట్యుటోరియల్స్. సో మనం ఈ వీడియోలో కోర్ జావా ట్యుటోరియల్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఫస్ట్గా ఇంట్రొడక్షన్ టు జావా పార్ట్ 1. వాట్ ఈస్ జావా? జావా ఈజ్ వైడ్లీ యూజ్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్. ప్రపంచంలో అత్యధికంగా ఇష్టపడే అండ్ ఉపయోగించే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో జావా అనేది ఒకటి. అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మనకు తెలిసిందే. సో కంప్యూటర్తో మనం ఇంటరాక్ట్ చేయాలనుకుంటే మనకు ఒక లాంగ్వేజ్ కావాలి కదా, అదే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాస్తే అది కంపైలర్ ద్వారా కన్వర్ట్ అయ్యి మిషన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ అయిపోయి కంప్యూటర్తో ఇంటరాక్ట్ అయ్యి మనకు టాస్క్ జనరేట్ చేస్తుంది. అండ్ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్, మనకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే అర్థమైంది కదా, బట్ వాట్ ఈస్ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్? సో ఫస్ట్ ప్లాట్ఫామ్ అంటే డెఫినేషన్ తెలుసుకుందాం. ఎనీ hardware or software environment in which a program runs is known as a platform. Since Java has a runtime environment and API, it is a platform. మనకు డెఫినేషన్ అయితే తెలిసింది, బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటో మనకు తెలియదు. లెట్స్ సీ. ఫర్ ఎగ్జాంపుల్, రైల్వే స్టేషన్లో ట్రైన్స్ రన్ అవుతూ ఉంటాయి. వాటి టాస్క్ ప్యాసింజర్స్ని ఎక్కించుకోవడం. బట్ అవి టాస్క్ చేయాలంటే దానికి ఒక పర్టికులర్ ప్లాట్ఫామ్ కావాలి. సో ఇక్కడ ప్లాట్ఫామ్ లేకుంటే ట్రైన్స్ అనేది తన టాస్క్ చేయలేదు. అలాగే ఒక ఆర్టిస్ట్ అనేది తన పర్ఫార్మెన్స్ని ఆడియన్స్ ముందు చూపించాలంటే తనకు ఒక స్టేజ్ కావాలి, అంటే ఒక ప్లాట్ఫామ్ కావాలి. ప్లాట్ఫామ్ లేకపోతే తన యొక్క పర్ఫార్మెన్స్ని ఆడియన్స్కి చూపించలేడు. అలాగే ప్రోగ్రామ్ లాంగ్వేజ్ కూడా తన యొక్క ప్రోగ్రామ్ని రన్ చేసి టాస్క్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే తనకు ఒక పర్టికులర్ ఒక ప్లాట్ఫామ్ కావాలి. C++ కంపైలర్ ఉంటుంది. అండ్ వాటి ప్రోగ్రామ్స్ కంపైలర్లో కంపైల్ చేసి అండ్ రన్ చేస్తే మనకు టాస్క్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ C++ ఎక్స్టర్నల్ కంపైలర్ ఏం యూజ్ చేస్తే దేవ్ C++, ఫర్ ఎగ్జాంపుల్ విజువల్ స్టూడియో కోడ్ అండ్ ఎక్లిప్స్, ఇంటెలిజే, ఐడియా. అండ్ జావా కూడా తన యొక్క ప్రోగ్రామ్స్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే ఫస్ట్ ప్రోగ్రామ్ రన్ కావాలి. సో ప్రోగ్రామ్ రన్ అవ్వాలంటే అది కూడా ఏదైనా కంపైలర్లో అంటే ఏదైనా ప్లాట్ఫామ్ మీద రన్ కావాలి. బట్ అది వేరే ఎక్స్టర్నల్ ప్లాట్ఫామ్ మీద డిపెండ్ అవ్వదు, ఎందుకంటే తనకు సొంతంగా ఒక ప్లాట్ఫామ్ అనేది ఉంటుంది. JRE, జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అనేది దానికి ఒక ప్లాట్ఫామ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో జావాకు తనకు సొంతంగా ప్లాట్ఫామ్ ఉంటుంది కాబట్టి నథింగ్ బట్ జావా ఈజ్ ఆల్సో ఏ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్. సో అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్, జావా అప్లికేషన్స్ ఇన్ రియల్ వరల్డ్. ఫస్ట్, స్టాండర్డ్ అప్లికేషన్స్ అండ్ డెస్క్టాప్ అప్లికేషన్స్. స్టాండర్డ్ అప్లికేషన్స్ అంటే మనకు తెలియకపోవచ్చు, బట్ డెస్క్టాప్ అప్లికేషన్స్ అంటే మనం తెలుసుకుందాం. డెస్క్టాప్ అప్లికేషన్ పేరులోనే ఉంది డెస్క్టాప్ అప్లికేషన్స్ అని. అంటే మన ల్యాప్టాప్లో ఉండే అప్లికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ పీడిఎఫ్ మనం చూడాలనుకుంటే ఎందులో చూస్తాం? అడోబ్లో చూస్తాం. అడోబ్లో అంటే మనం డెస్క్టాప్ మీద ఇన్స్టాల్ చేస్తేనే మనం చూడగలం. అండ్ మూవీ చూడాలంటే మనకి ఏం కావాలి? ఒక మీడియా ప్లేయర్ కావాలి. అండ్ మీడియా ప్లేయర్ కూడా మనం డెస్క్టాప్ మీద ఇన్స్టాల్ చేయాలి. సో అది కూడా. అండ్ నథింగ్ బట్ మనకు వైరస్ స్కాన్ చేయాలి అనుకుంటే మనకి ఏం కావాలి? ఒక యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఉండాలి. సో అది కూడా, ఇవన్నీ కూడా జావాతోనే క్రియేట్ అయ్యేది. బట్ ఇవన్నీ స్టాండర్డ్ అప్లికేషన్స్. అంటే ఒక పర్టికులర్ ఒక్కొక్క డెస్క్టాప్కి ఓన్లీ డెస్క్టాప్ వరకే ఇవి పనిచేస్తాయి. నెక్స్ట్, వెబ్ అప్లికేషన్స్. వెబ్ అప్లికేషన్స్ అంటే ఒకసారి మనం క్రియేట్ చేసినామంటే ఎన్ నెంబర్ ఆఫ్ యూజర్స్ ఒకసారి దాన్ని టాస్క్కి చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ IRCTC.com ఉంది, అది ఒక వెబ్ అప్లికేషన్. నేను ఇక్కడ నుంచి నా ల్యాప్టాప్లో నుంచి ఇంటర్నెట్కి వెళ్ళి దాన్ని బ్రౌజ్ చేసి అందులోకి ఎంటర్ అవ్వచ్చు. లైక్ లాగిన్ అయ్యి నేను టికెట్ బుక్ చేసవచ్చు. అలాగే మీరు కూడా లాగిన్ అయ్యి సేమ్ అదే వెబ్సైట్లో మీరు కూడా లాగిన్ అయ్యి టికెట్ బుక్ చేయొచ్చు. లాస్ట్లో ఒకటే టికెట్ ఉందనుకోండి, నేను టికెట్ సైమల్టేనియస్గా ఇద్దరం దాని మీద వర్క్ చేస్తూ ఉన్నాను. బట్ ఒక 2 seconds నేను ముందుండి నేను బుక్ చేశాను మీకు అదే. కానీ ఆ తర్వాత మీకు ఏమవుతుందంటే ఆ డైనమిక్ డేటా అనేది స్టోర్ అయిపోతుంది బ్యాక్ ఎండ్లో సర్వర్లో. ఆల్రెడీ నేను టికెట్ బుక్ చేసుకున్నా కాబట్టి మీకు టికెట్ అక్కడ చూపించదు. సో ఇదే వెబ్ అప్లికేషన్ యూజింగ్ జావా. అండ్ జీమెయిల్ కూడా అంతే, వెబ్ అప్లికేషన్సే. అండ్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్. బట్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ అంటే ఏదైనా పర్టికులర్ ఆర్గనైజేషన్కి తనకు సొంతంగా అప్లికేషన్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ సిస్టమ్ అనుకోండి. బ్యాంకింగ్ సిస్టమ్కి ఎలా ఉంటుంది? విత్డ్రా, అకౌంట్ సేవింగ్స్ అండ్ క్యాష్ విత్డ్రాల్, డిపాజిట్స్, ఇవన్నీ అప్లికేషన్స్ ఉంటాయి. బట్ వాటికి ఏం కావాలంటే హై లెవెల్ సెక్యూరిటీ ఉండాలి. అంటే ఓన్లీ ఫర్ కస్టమర్స్ అండ్ అందులో ఉండే ఎంప్లాయీస్ మాత్రమే లాగిన్ అయ్యేటట్టు ఉండాలి. సో వేరే వాళ్ళు లాగిన్ అవ్వకూడదు. సో అలాంటి అప్లికేషన్స్ కూడా జావాతో యూజ్ చేయవచ్చు విత్ హై లెవెల్ సెక్యూరిటీ. అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ యాజ్ వెల్, అండ్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. అండ్ లాస్ట్లో మొబైల్ అప్లికేషన్స్. అండ్ మనందరికీ తెలుసు, ఇప్పుడు ఈ మధ్య అందరం ఫోన్లో వాడుతున్నాం కాబట్టి ఫోన్లో పర్టికులర్గా ఆండ్రాయిడ్ ఫోన్స్, ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ అన్ని
ఆ జావా మీదే క్రియేట్ చేసుంటది. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.